హాయ్ హలో అండి. ఈరోజు మనం రాగి పిండి గోధుమ పిండితోటి బిస్కెట్లు చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం కావాల్సిన వస్తువులు గోధుమ పిండి కప్పు, రాగి పిండి కప్పు, బెల్లం వేసి చెయ్యాలనేసి బెల్లం కప్పు, పాలు కలపడానికి సరిపడా అంత, నెయ్యి కరగబెట్టి నెయ్యి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా. ఈ వస్తువులతోటి ముందు మనం పిండి కలుపుకుందాం. ఫస్ట్గా పిండి కలుపుకోవడానికి ప్రాసెస్ గోధుమ పిండి వేసుకో. గోధుమ పిండి హాఫ్ కప్పు, రాగి పిండి ఒక హాఫ్ కప్పు వేసుకుంటున్నాం. ముందు కప్పు తీసుకుందాం, కానీ ముందు హాఫ్ కప్పు కలుపుకుంటున్నాము. జల్లించుకోవాలి. ఇలా ఎందుకు జల్లించాలంటే మనం పిండి కలిపేటప్పుడు ఈ ఉండలాగా ఉండకుండా ఉంటుంది. అందుకని కంపల్సరీగా ఇలా జల్లిస్తూ కలుపుకోవాలి. దాంట్లోనే బేకింగ్ సోడా కూడా బేకింగ్ పౌడర్ కూడా వేసేస్తే అది కూడా ఈక్వల్గా కలిసిపోతుంది. బేకింగ్ పౌడర్ వేసుకున్నాం, కొంచెం బేకింగ్ సోడా, దానికన్నా కొంచెం తక్కువ బేకింగ్ సోడా వేసేసుకుంటాం. ఇప్పుడు జల్లించుకుంటాం. దాంతో కలిపితేనే కిందకి పడుతుంది, బయటకు వచ్చేది. మనం ఓవెన్ అక్కర్లేకుండా ఈ బిస్కెట్లు చేస్తాం, కుక్కర్లో చేస్తాం అన్నమాట. కుక్కర్లో ఇప్పుడు అందరింట్లోనూ ఓవెన్ ఉండాలని గ్యారంటీ లేదు. ఓవెన్ అక్కర్లేకుండా చక్కగా కుక్కర్ అయితే ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఆ తర్వాత హైజెనిక్ కూడాను ఈ బిస్కెట్లు. ఏంటంటే అందులో రాగి పౌడరు, రాగి పిండి, గోధుమ పిండి వల్ల బెల్లం చేత పిల్లలకి పెట్టచ్చు. మంచి ఐరన్, పోషకాలు అన్నీ ఉన్నాయన్నమాట, అన్నీ ఉంటాయి ఇంట్లో చేసినవి. అంచేత మనం ఎక్కువ నిలవ కూడా ఉండవు. మనం కొనుక్కుంటాం బిస్కెట్లు, కానీ అవి ఎన్నాళ్ళయిందో తెలీదు అని నిలవ. అదే మనం ఇంట్లో అయితే ఫ్రెష్గా వీక్లీ చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లు, స్నాక్స్ టైంకి 2 బిస్కెట్లు ఇలాంటివి పెట్టినా కూడా వాళ్ళకి మంచి బలం ఉంటుంది. దాంట్లో బెల్లం వేసేసుకుంటాం. కోరేసిన బెల్లం ఉంది, అది వేసుకుంటాం. బాగాను కలపాలి. బాగా ఇలా ముక్క అలా నొక్కుతూ కలపాలి. దాంట్లో ఏంటంటే కొంచెం కడిగిన తర్వాత కొంచెం బాగా నొక్కుతూ కలిపితే బెల్లం పిల్లలకి చాలా మంచిది, పంచదార కన్నా. బెల్లం ఐరన్ కదా, అంచేత బెల్లం, రాగి పిండి, గోధుమ పిండి డైజెషన్కి మంచిది కదా. గోధుమ పిండి ఇవన్నీ కంపల్సరీగా పిల్లలకి మంచివి. పెద్దవాళ్ళు కూడా తినచ్చు, ఈవెన్ షుగర్ వాళ్ళు కూడా 2 బిస్కెట్లు తినచ్చు. అన్నీ దృష్టిలో కూడా హెల్దీ బిస్కెట్స్ అన్నమాట. హెల్త్ని దృష్టిలో పెట్టుకుని ఈ బిస్కెట్లు చేసుకుంటున్నాం. ఇది కొంచెం దేనికి పిండి సగం ఉంచేమో లేదా కలిపి అది మళ్ళీ కలుపుతాం లైవ్. ఇదిగో ఇలా కలిపేసాం కదా. కలిపేసిన తర్వాత ఇందులోనూ ఇది నెయ్యి, కరిగించి నెయ్యి, బటర్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. ఎక్కువ పోసేసుకోవచ్చు, ఎక్కువ వేసేయవద్దు, లూజ్ అయిపోతుంది. గట్టిగా చపాతీ పిండిలా గట్టిగా కలపాలి. చపాతీ పిండి గట్టిగా కలుపుకుని ఒక 20 మినిట్స్ ఉంచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆ తర్వాత ఏంటంటే మనకి షేపు ఎలా కవస్తే
కట్ చేయడానికి వీలవుతుంది గట్టిగా ఉంటేను. చపాతీ పిండి కంటే గట్టిగా ఉండాలి. చపాతీ పిండి మనకి గబుకొని కట్ చేయడానికి అవ్వదు కదా, మెత్తగా ఉంటుంది. అంచేత బాగా ఎంత అవసరమో అన్నీ పాలు వేసుకోవాలి. ఆ నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి వేసి నెయ్యి వేస్తే ఏంటంటే మంచిది. నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి కమ్మగా ఉంది, అందుకని నెయ్యి వేస్తున్నాము. బటర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బటర్ కావస్తే బటర్ వేసుకోవచ్చు. బటర్ అయినా మళ్ళీ బేక్ అవుతుంది కదా, అంచేత అది పర్వాలేదు. బటరే బాగుంటుంది మ్యాక్సిమం. బటర్ కానీ నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ ఏదైనా పర్వాలేదు. ఆయిల్ అంటే ఓన్లీ రిఫైండ్ ఆయిలే వాడాలి. అలాంటి పల్లి నూనె నువ్వుల నూనె వేసుకోకండి. ఒకవేళ అది ఇంట్లో వాడుకుంటే మాత్రం పల్లీల నూనె నువ్వుల నూనె మాత్రం వేసుకోకండి, అవి ఆ ఫ్లేవర్ పట్టేస్తాయి. బిస్కెట్లు కదా, ఉత్తినోటుని తింటాం కదా, నెయ్యి కానీ బటర్ కానీ వేస్తేనే ఎక్కువ బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఆ రాగి పిండి బెల్లం వల్ల కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా ఉండవుతుంది కదా, సరిపోతుంది. కొంచెం పాలు కొంచెం బాగా గట్టిగా కలపాలి పిండిని. కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవచ్చు. పాలు రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఉడుకు వేడి చల్లగా కూడా ఉండకూడదు. నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉంటే తొందరగా కలుస్తుంది. కేక్ అయినా సేమ్ ఇదే, పాలు పెరుగు ఎప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉండాలి. దానికి లూజ్గా కలుపుతాం కనుక ఎక్కువ పెరుగు పాలు వేస్తాం. ఇది బిస్కెట్ కదా, కట్ చేయాలి కదా, ఒత్తాలి కట్ చేయాలి, అంచేత కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి కొంచెం వేసుకోవాలి. రాగి పిండి కదా కొంచెం ఎక్కువే పడతాయి. గోధుమ పిండిలో అయితే అంత పట్టదు, కానీ రాగి పిండి మన మామూలుగా కూడా చూడండి, రాగి జావ చేస్తాం, అప్పుడు ఎంత పలచగా చేస్తాం, ఎక్కువ వాటర్ వేస్తూ ఉందో అది గట్టి పడిపోతూ ఉంటుంది. ఇవి రాగి బిస్కెట్లు పిల్లలకి కంపల్సరీగా పెట్టాలి, మంచిది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా రాగి పిండి ప్రోత్సహిస్తుంది కదా, ఆడపిల్లలకి చాలా మంచిది రాగి పిండి. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి పిల్లలకి మంచి డైట్ అలవాటు చేస్తే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా చిన్నప్పటి నుంచి మంచి డైట్లు అలవాటు చేస్తే కొంచెం, ఎందుకంటే ఇప్పుడు పొల్యూషను అవి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అంచేత అనారోగ్యం పాలవుతున్నారు పిల్లలు. బయటవి ఎక్కువ ఎంత మనం అలవాటు చేయకపోయినా బయట ఫుడ్ వాళ్ళకి అలవాటు అయిపోతుంది. కానీ మధ్యలోనైనా మన ఇంట్లోనూ మంచి ఇలాంటి కొంచెం హెల్దీ ఫుడ్ తయారు చేసి పెడుతూ ఉంటే పిల్లలకి వాళ్ళ ఎదుగుదలకి మనం దోహదపడిన వాళ్ళం అవుతాం. చాలు, అంతకన్నా మరి వేయక్కర్లేదు. ఆ పిండిని గట్టిగా ఇలా కలిపేసి దాన్ని కొంచెం ఒక 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటాం, ముద్దలాగా బాగా ముద్ద చేసి. ఇంక ఇందులో ఫ్లేవర్స్ యాడ్ చేస్తే ఒరిజినల్ ఫ్లేవర్ పోతుంది. ఫ్లేవర్స్ వద్దు, ఫ్లేవర్ ఆరెంజ్ అది వేయచ్చు. ఆరెంజ్ బిస్కెట్స్ పిల్లలు ఇష్టంగా తింటారు కదా, ఆరెంజ్ ఫ్లేవర్ బాగుంటుంది, వేసుకోవచ్చు. దొరుకుతాయి కదా అవి ఫ్లేవర్స్ తెచ్చుకొని మనం కావాలంటే వేసుకోవచ్చు. బేకింగ్ ఐటమ్స్ దాంట్లో దొరుకుతుంది, వేసుకోవచ్చు. గట్టిగా కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 20 minutes to ½ an hour పెట్టుకుంటే ఇది గట్టి పడుతుంది. అప్పుడు తొందరగా ఇది అవుతాయి, కటింగ్ ఫ్రీ అవుతుంది, షేప్గా వస్తాయి. ఇవన్నీ కూడా బాగా వస్తాయి. గట్టిగా కలుపుకుంటే కానీ అయిపోయింది, వచ్చేసింది ఆ సౌండ్. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు. డీప్ ఫ్రీజర్లో కాదు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది చూసారు కదా, కలిపిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఇలాగొచ్చింది. ఈ మనం కట్ చేసి ఇలా ఒత్తుకుని కట్ చేస్తే ఇలాగొచ్చాయి. ఇప్పుడు ఎలాగ ఒత్తానో ఎలా కట్ చేస్తానో మరోసారి మీకు చూపిస్తాను. ఇలాగ కంచం మీద పెట్టి ఒత్తుకున్నాను. మరి పలచగా ఒత్తద్దు, మరి ఒత్తుగాను ఒత్తద్దు.
ఏంటో చెప్పు. ఇలాగ ఏదైనా మూత ఏదైనా తీసుకుని, డబ్బా మూత లాంటివి తీసుకుని నీట్గా దాంతో తీస్తే వచ్చేస్తాయి. ఇదిగో దాని మీద కొంచెం కొబ్బరి పొడి దొరుకుతుంది మనకి బయట. ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే, ఎండు కొబ్బరి పొడి ఇలా అద్దుకుంటే చిన్న బాగుంటుంది టేస్ట్. ఇలా అద్దుకుంటే ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. జీడిపప్పులు అవి పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఇలా చక్కగా కొబ్బరి పొడిని ఇలా అద్దుకుంటే బాగుంటుంది. ఇవి బేక్ అయితే కూడా చక్కగా బాగా బేక్ అవుతాయి. అవేం జారిపోయి అవి ఏమవ్వవు. లూజ్ అయిపోయింది పిండి. ఇందాకలా బేక్కి పెట్టాం కదా బిస్కెట్స్, అవి బేక్ అయిపోయాయి. ఇవి 2 సైడ్స్ బేక్ అయ్యాయో లేదో చూద్దాం ఇప్పుడు మనం. చక్కగా 2 సైడ్స్ బేక్ అయిపోయాయి బిస్కెట్స్. చూసారు కదా, చక్కగా బేక్ అయిపోయి గట్టిగా కూడా ఉన్నాయి ఇవి. ఓకే, ఇలాగా ప్యాన్ని ప్రీహీట్ చేసుకున్నాను నేను కొంచెం సిమ్లో పెట్టుకుని. ఓవెన్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ ఓవెన్లో పెట్టుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న బిస్కెట్స్ని ఇలా ఇందులో పెట్టి మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ ఉంచాలి. 20 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా బేక్ అయిపోతాయి. ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. పొయ్యా